22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. రైట్. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. రైట్. 22వ కీర్తన దావీదు రచించినటువంటిది. మరి గంభీరమైనటువంటి కీర్తనలో దేవుని ఆత్మ మూలముగా దావీదు ఒక ప్రవక్తగా క్రీస్తును గూర్చినటువంటి మరి భవిష్యత్తు వాక్కులను పలుకుతున్నటువంటి వాడుగా మనకి 22వ కీర్తనలో కనిపిస్తూ ఉంటాడు. సర్వ మానవాళి కోసం యేసు ప్రభు శిలువలో పొందినటువంటి శ్రమల గురించి ఈ మొదటి 21 వచనాలను మనం చూస్తాము. తర్వాత యేసు క్రీస్తు సజీవుడై తిరిగి లేచుటను గురించి 22 నుంచి 31 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాం. సో దావీదు అద్భుతంగా మరి వర్ణించాడు. కాబట్టి మరి కొందరి అభిప్రాయం ప్రకారంగా యేసు ప్రభు శిలువలో వేలాడుతుంటున్నప్పుడు ఈ 22వ కీర్తన అంతా కూడా ఆయన మదిలో కదలాడుతూ ఉండొచ్చు అనేసి కొంతమంది బైబిల్ పండితులు అంటూ ఉంటారు. అలానే మరి కీర్తనలో దావీదు ఏ విధంగా శత్రువుల శోధన నుండి తప్పించబడ్డాడో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. రైట్. కాబట్టి ఇక్కడ మరి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దావీదు భారభరితమైనటువంటి వేళల్లో, భారముతో నింపబడినటువంటి సందర్భాల్లో తన భారాన్ని దేవునిపై ఉంచి మరి ఆనందభరితుడైనట్లుగా కూడా మనము ఈ కీర్తనలో చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి అంశం ఏంటిది అని అంటే, నీ భారము దేవునిపై ఉంచితే సో దేవుడు మరి ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో మనము ఈ వాక్య భాగములో నుంచి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన ప్రతి భారము కూడా మోసేవాడు ఆయన. మన భారాన్ని ఆయన పైన మోపాలి. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటున్నది. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం అది. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సో దేనిని గూర్చి చింతపడకుడి అని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. మనం దేని గురించి కూడా చింతపడద్దు. నీకు ఎలాంటి అవసరత అయినా ఉండొచ్చు, ఎలాంటి కష్టమైనా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఎలాంటివైనా ఉండొచ్చు. దాని గురించి నీవు చింతపడడం వలన ప్రయోజనము లేదు. నీ యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడు ఆయనే. నీ ప్రతి సమస్యను తీర్చేవాడు ఆయనే. అన్ని వేళలా పోషించేవాడు కూడా ఆయనే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 25, 26 వచనాలలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలలో చూస్తే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రాలు. సో అన్ని వేళలా దేవుడు పోషించువాడుగా ఉంటున్నాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో చేసుకున్నటువంటి మనిషి పట్ల దేవుడు ఎంతో కేర్ తీసుకుంటున్నాడు, ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. మన అవసరతల కోసం, మన పరిస్థితులను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు. అందుకే 68వ కీర్తన 19వ వచనంలో రాయబడ్డది. 68వ కీర్తన 19వ వచనంలో, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని చక్కగా భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అనుదినము కూడా మనకి ఎన్నో భారాలు ఉంటాయి. భారభరితమైనటువంటి
మరి పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి వచ్చినా, ఎన్ని భారాలు మోయాల్సి వచ్చినా, మన భారాన్ని ఆయన భరించకపోతే మరి మనం ఉండలేం. సో మన భారాన్ని ఆయన భరిస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన ప్రతి వారి భారము వారి యొక్క భుజముల మీద నుండి తొలగింపబడును అని యెషయా 14:25 వాక్యములో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా బైబిల్ తెలియజేస్తున్నటువంటి విషయం. చింత గురించి, బాధ గురించి, భారము గురించి, అవసరతల గురించి, పరిస్థితుల గురించి మనం ఎప్పుడు దేని గురించో ఒక దాని గురించి చింతిస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం. అయ్యో అనేసి నీవు దేని గురించి చింతపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చింతించేదానికంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతావో, ఆదరణ పొందుతావో నువ్వు చూస్తావు. నీ అవసరతలకు కూడా దేవుడు ఒక తగినటువంటి పరిష్కారాన్ని ఇస్తా ఉంటాడు, ఒక మార్గాన్ని చూపిస్తా ఉంటాడు ప్రభు తట్టు తిరిగినప్పుడు. కాబట్టి దేవుని మీద నీ భారం మోపినట్లయితే మరి ఏం జరుగుతుంది అని అంటే ఒక 5 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. మొట్టమొదటిగా మరి దేవునిపై భారం మోపితే కష్టములన్నిటిలో కూడా విశ్రాంతి దొరుకుతుంది. కష్టములన్నిటిలో కూడా విశ్రాంతి దొరుకుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో రాయబడి ఉంటున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అనేసి అంటున్నాడు. కష్టములన్నింటిలో కూడా విశ్రాంతిని కలుగజేసే దేవుడు ఆయన. కాబట్టి ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి భారములు, అందుకే ప్రయాస, భారము, వేదన, ఇక భరించలేను, నా వల్ల కాదు, ఇంకెందుకు నా బ్రతుకు, ఇంకెందుకు నేను బ్రతకాలి అనేసి బ్రతుకు మీద విరక్తి కలిగి వేసారిపోయినటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అలాంటి వారందరికి కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి పిలుపిది, అద్భుతమైనటువంటి ఆహ్వానము తెలియజేయబడతా ఉంటున్నది. నా దగ్గరకు రా. నీ జీవితంలో విసిగిపోయావా? నీ పరిస్థితులను బట్టి జీవితం మీద విరక్తి కలిగిందా? బ్రతుకు భారాన్ని మోయలేకపోతా ఉంటున్నావా? నా దగ్గరకు రా, నా మీద నీ భారం వేయు, నేను నీ భారాన్ని తీరుస్తానంటున్నాడు. నీ బరువును నేను మోస్తా అనేసి అంటున్నాడు. నీ బాధ్యత నేను వహిస్తా అనేసి అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి, సో నిజంగా ప్రేమ, ఆయన కృప ఎంత అద్భుతమైనటువంటిది. సో 55వ కీర్తన మొదటి 4 వచనాలలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 55వ కీర్తన మొదటి 4 వచనాలు, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గోవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అని అనుకొంటిని. ఈ భక్తుని యొక్క బాధను చూస్తున్నారా? గుండె వేదన పడుతున్నదంట, మరణ భయం పుట్టుచున్నది, దిగులు వణుకు, మహాభయము. ఆయన అనుకుంటున్నాడు, గువ్వలాగా నాకు రెక్కలున్నట్లయితే ఎక్కడికైనా ఎగిరిపోయి ఎక్కడైనా నేను నెమ్మదిగా ఉందును అన్నటువంటి ఒక ఆలోచనను ఆయన దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాడు. తన బాధను తన వేదనను ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు. అయితే చివరకు ఆయన దేవుని సన్నిధిలోనే ప్రార్థించిన తర్వాత, నెమ్మది పొందుకున్న తర్వాత, అప్పుడు మరి 22వ వచనంలో ఆయన చెబుతున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇది దావీదు యొక్క అనుభవం. మొదట కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కొన్నిసార్లు అయ్యో ఎందుకు ఈ బ్రతుకు, ఎక్కడికైనా పారిపోతే బాగుండు, అసలు ఈ జీవితాన్ని ముగిస్తే బాగుండు అనేసి అనుకుంటా ఉంటారు చాలా మంది.
లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడో, నీ భారాన్నంతా ఎప్పుడైతే ఆయన మీద మోపుతావో భారమంతా తేలికైపోతుంది, ఆ భారమంతా దిగిపోతుంది. అప్పుడు నీవే సాక్ష్యం ఇస్తావు ఇతరులకు, ఇదిగో దావీదులాగా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడునో కదల్చనీయడు. దేవుని యొక్క కృప ఆ విధంగా మన పట్ల ఆయన చూపిస్తా ఉంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు 23వ వాక్యంలో కూడా, దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు, నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. ఇప్పుడు ఏ బాధ లేదు, ఇక భారమంతా దేవుని సన్నిధిలో దిగిపోయింది. ఇప్పుడు విశ్వాసం వచ్చింది దాని స్థానముల, ఇప్పుడు నిరీక్షణ వచ్చింది. నేనైతే నీ యందు నమ్మిక ఉంచుతాను, వారిని నీవే నశింపజేస్తావు. వారు సగం కాలం కూడా బ్రతకరు. నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, హింసిస్తున్నారో, నేనైతే నీ మీదనే ఆనుకొని ఉన్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నాకు నా ఆధారం నీవే. సో దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని మీద మన ప్రతి భారము వేసినప్పుడు, మన ప్రతి సమస్యను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి సో మొదటిది, కష్టములన్నింటిలో విశ్రాంతి దొరుకుతుంది. రెండవది, దేవుడు అన్ని వేళలా పట్టించుకుంటాడు. దేవుడు అన్ని వేళలా పట్టించుకుంటాడు. 55వ కీర్తన 22వ వచనం ఇందాక మనం చదివినటువంటిదే. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. సో అన్ని వేళల, అన్ని పరిస్థితులలో కూడా నిన్ను ఆదుకుంటాడు. మూడవది ఏంటంటే, దేవుడు అన్ని వేళలా పట్టించుకుంటాడు. దేవుడు అన్ని వేళలా పట్టించుకుంటాడు, మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటున్నది. 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో దేవుడు అన్ని వేళలా పట్టించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? పుట్టినోట్లో అక్కడ రాయబడ్డది లక్ష్యము చేయుచున్నాడు అని రాయబడ్డది. మీ గురించి, మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని అంటే మిమ్మల్ని ఆయన లక్ష్యం చేస్తున్నాడు, అంటే మీ గురించి ఆలోచన చేస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. సో మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ కొరకు మేలు చేయడానికి, మంచి చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈ అర్థాలన్నీ వస్తాయి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. మనమే ఆయన సన్నిధికి రావట్లే, ప్రభు పాదాల చెంతకు రావట్లే. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తీర మెండుకైన తర్వాత, ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అప్పుడు వస్తూ ఉంటున్నాం. కానీ అనుదినము కూడా మన భారాన్ని ప్రభు మీద మోపాలి. ఆయన అనుదినము మన భారాలు భరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అనుదినము మన యొక్క ప్రతి భారమును, ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని ప్రభువుకు విన్నవించాలి. అది ప్రతిరోజు కూడా మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఆ విధంగా మన ఆదరణకర్త, మన ఆశ్రయదుర్గం, మనకు ఆధారమైనటువంటి దేవుడు, ఆపత్ కాలములో కూడా మనం నమ్ముకొనదగినటువంటి దేవుడు, ఆ గొప్ప సర్వశక్తివంతుడైనటువంటి కాపరి మనకున్నాడని మనం నమ్మి ఆయన మీద ఆధారపడాలి. నాలుగోది ఏంటిది అంటే, బాధలలో అతిశయం ఇస్తాడు దేవుడు. బాధలలో అతిశయమును ఇస్తాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 26 నుంచి 30 వరకు కూడా మనం చదివితే అక్కడ రాయబడి ఉంటున్నది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను,
సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ వలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేను బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుతును. నేను అబద్ధమాట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే బాధలలో అతిశయపడతా ఉంటున్నాడు. అర్థమైందా? మరి సాధారణంగా మనుషులందరూ దేన్ని బట్టి అతిశయపడతారు? బాధలను బట్టి అతిశయపడతారు. ఎవరైనా గొప్ప మేలు కలిగినప్పుడు, లేకుంటే నీకు గొప్ప స్థితి కలిగినప్పుడు, ఉన్నతమైనటువంటి స్థానం కలిగినప్పుడు దాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. దేవుడు నాకు ఈ గొప్ప స్థితినిచ్చాడు, ఈ గొప్ప స్థితిలో నేనున్నాను. మనకున్నటువంటి వాటిని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము, ఆనందపడతా ఉంటాం. ఇక్కడ పౌలు భక్తుని యొక్క అతిశయం ఏంటి తెలుసా? బాధలు, శ్రమలు, దుఃఖము, ఆకలి దప్పులు. ఎన్ని శ్రమలైతే అన్ని శ్రమలలో ఆ శ్రమలను బట్టి అతిశయపడతా ఉంటున్నాడు. ఆ మాట అక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు 30వ వచనంలో. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. బలహీనమైనటువంటి సంగతులను గూర్చి అతిశయపడుదును. నీకు కష్టం కలిగింది అతిశయపడు, బాధ కలిగింది అతిశయపడు. వాటిని బట్టి దేవుని స్తుతించు, వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించు. ప్రభువా, ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ స్థితిని కూడా మార్చగలిగినావు నీవే. ఇది కూడా నీ మేలు కొరకే కావచ్చేమో. భక్తుడు అంటాడు, నీ కట్టడలను నేను నేర్చుకొని ఉండునట్లు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయేను అని అంటాడు. శ్రమలు గొప్ప మేలు చేస్తాయంట. బాధలు, శ్రమలు, సమస్యలు మనకు చాలా గొప్ప మేలు చేస్తాయి. ఎందుకంటే వాటి ద్వారా మనకు గొప్ప పాఠాలు నేర్చుకుంటాం, దేవుని సన్నిధికి వస్తాం, దేవుని మీద ఆధారపడతాం. విశ్వాసంలో వృద్ధి చెందడానికి అవి మనకు సహాయం చేస్తూ ఉంటాయి. దేవుని మీద ఆధారపడడానికి మనకు సహాయం చేస్తూ ఉంటాయి. శ్రమలు, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దాన్ని బట్టి అతిశయపడాలి. దీని ద్వారా నాకు నీవు పాఠము నేర్పించబోతున్నావు, నన్ను విశ్వాసంలో బలపరచాలనేసి అనుకుంటున్నావు. నన్ను ఇంకా నీకు దగ్గరగా, నీతో నేను కనెక్షన్ కలిగి ఉండడానికి, ఇంకా దగ్గరగా సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇవి నాకు ఎంతగానో దోహదపడతాయని మనం అతిశయించాలంట. ఆ విధంగా ఆలోచించి ప్రభువును స్తుతించాలి. పౌలు భక్తునికి ఉన్నటువంటి బలహీనత, శరీర బలహీనతను బట్టి అనేక సార్లు ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, ముమ్మారు నేను ప్రార్థన చేశాను, కానీ ప్రభు ఏమంటాడు? నా కృప నీకు చాలు అనేసి అంటాడు. దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు ఆయన. ఆ స్థితిని బట్టి అతిశయిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీకున్న స్థితిని బట్టి నీవు అతిశయించాలి ప్రభువును అతిశయిస్తూ ప్రభును స్తుతించాలి, ప్రార్థన చేయాలి. సో దేవుడు ఖచ్చితంగా నీ యొక్క భారాన్ని, బరువునంతా కూడా ఆయన మీద వేసుకుంటాడు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నెక్స్ట్ 5th వన్, 5వది చూస్తే, దేవుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరచును. దేవుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరచును. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. పనులను గూర్చిన భారం, రైట్? పనులను గూర్చిన భారం. ఈ పని, ఆ పని, ఉద్యోగములో ఎంతో స్ట్రెస్కు గురవుతా ఉంటారు కదా, తీరిక లేకుండా ఉదయం మొదలుకుంటే రాత్రి వరకు పని భారము. అయితే దేవుని మాటగా ఆయన తెలియజేస్తున్నది ఏంటంటే,
నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి అంటున్నాడు. నీవే బాధపడకు, నీ ఆ భారాన్నంతా మోసుకొని నేనే చేయాలనేసి ఫీల్ కావద్దు. నా ప్రభు ఉన్నాడు నాకు సహాయం చేయడానికి. ఆ పనులన్నీ చకచక ఎలా చేయాలో, ఎలా సఫలం కావాలో, వాటిని ఎట్లా పూర్తి చేయాలో, దానికి కావలసిన ఆయన తన కృపను, జ్ఞానమును, శక్తిని, బలమును అన్ని దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడాలి, వాటన్నిటిని ఆయనకు అప్పగించాలి, ప్రార్థన చేయాలి. అర్థమైంది? ఆ ప్రార్థన ద్వారా మీరు ఏ పనులు మొదలు పెట్టినా ఆ పనులన్నీ సఫలమవుతాయి. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. 20వ కీర్తనలో రాయబడి ఉంటున్నది, 20వ కీర్తన 4వ వచనంలో ఉంటున్నది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కాబట్టి మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి కదా. ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నెన్నో ప్రణాళికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నీ ఆలోచనలు సఫలం కావాలంటే, నీ ప్రణాళికలు జరగాలి అని అంటే వాటిని దేవుని దగ్గరకు తీసుకురావాలి. ఆయన పాదాల చెంత పెట్టాలి. ఆయన పాదాల చెంత పెట్టి ప్రార్థించాలి. దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. దాని కొరకు దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి ఆలోచన ఆయన నెరవేరుస్తాడు. నీ ప్రణాళికలు, నీ పనుల భారమును ఆయన తీరుస్తాడు. ఆయన వహించి నీకు తగినటువంటి ఆలోచన ఇస్తూ మార్గాన్ని చూపిస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. నీ పూర్ణ హృదయముతో ఆయన మీద ఆధారపడు. సామెతల్లో ఉన్నది కదా, 5వ అధ్యాయం 3వ అధ్యాయమా, సామెతలు రైట్ 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. సమృద్ధికరమైన జీవితం కావాలంటే, ఆర్థికంగా నీ అవసరతలు తీర్చబడాలన్నా, నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలన్నా, నీ ఒంటిలో మంచి ఆరోగ్యం ఉండాలన్నా, నీ పనుల భారం అంతా కూడా సఫలం కావాలన్నా, నీ మార్గములో ప్రయాణము నీకు సులువుగా జరగాలన్నా, అన్నిటికీ ఆధారం ఏంటిది? దేవుని మీద ఆధారపడమే, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడమే. నేను జ్ఞానిని కదా అనేసి అనుకోవచ్చు, నాకు అన్ని తెలుసు అనేసి అనుకోవద్దు. దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, ఈ విషయం ఏందో నాకు తెలియజేయ ప్రభువా, దానికి తగినటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా, నీవు నన్ను నడిపించు, నీ ఆలోచనల చేత నింపు ప్రభు అని మనం ఆయన్ని అడగాలి, ప్రార్థించాలి. సో దేవుడు, మనం ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, పూర్తిగా ఆధారపడతామో, మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడం అంటే, ఆయన ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడవాలన్నట్టు. మన ఇష్టానుసారంగా నడవడం కాదు. నేను ఇట్లనే ఉంటా ప్రభువా, నువ్వు నాకు చేయాల్సిన అన్ని చెయ్యని అంటే ఆయన చేయడు. ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన నిన్ను ఎలా ఉండమని కోరుతున్నాడో, ఏ విధంగా బ్రతకమని కోరుతున్నాడో అట్లా మనం నడుచుకోవాలి. ఆయన అధికారానికి లోబడి ఆయన చెప్పింది చేసినప్పుడు అది మనకు దీవెనైతుంది. ఆయన చెప్పింది చేస్తే మనకు ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు మనం ఉన్నత స్థితిలోనే ఉంటాం, వర్ధిల్లుతాం. ఆయన చెప్పింది చేస్తే ఆయన మాట మనల్ని బాగు చేసేది, బ్రతికించేది, మన జీవితాలను మార్చేది ఆయన మాట. కాబట్టి ఆయన మాటకు లోబడి ఉండాలి. అప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. కాబట్టి ఈ 5 విషయాలు, నీ భారాన్ని దేవుని మీద ఉంచితే ఏమవుతుంది అని అంటే, కష్టాలన్నింటిలో విశ్రాంతి దొరుకుతుంది, మొదటిది.
రెండవది, దేవుడు అన్ని వేళలా నిన్ను ఆదుకుంటాడు. మూడవది, దేవుడు అన్ని వేళలా నిన్ను పట్టించుకుంటాడు. నాలుగవది, బాధలలో నీవు అతిశయము కలిగి ఉండేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. అంటే నీ బాధలను, కష్టాలను బట్టి నీవు అతిశయపడతావు. అప్పుడు ఆ బాధల కష్టాలే నీకు ఆనందంగా అనిపిస్తాయి. అది దేవుని కృప ఉన్నటువంటి వారికి మాత్రమే. ఐదవదిగా, దేవుడు నీ ఉద్దేశాలన్నిటిని కూడా సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచి దీవిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ సమయంలో ఆలోచన చేయాలి. నీ భారము ఎవరిపై మోపుతా ఉంటున్నావు? నీకు వచ్చినటువంటి సమస్యలను ఎవరికి చెబుతా ఉంటున్నావు? అవి నేరుగా ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నావా? ప్రభు సన్నిధిలో వాటిని ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? ఆత్మీయులైనటువంటి సహోదరులతో కలిసి ప్రార్థించగలుగుతా ఉంటున్నామా? సహవాసములు ఆ విధంగా ఎదగడానికి మనం ప్రార్థనా సహకారులు కావాలి. మనకు ప్రేయర్ పార్ట్నర్స్ కావాలి. ప్రేయర్ పార్ట్నర్స్ కలిగి ఉండాలి. మనం కలిసి ప్రార్థించగలిగే విధంగా. ఆ విధంగా ఆ ప్రార్థన ఇంకా బలమైనటువంటిదిగా ఉంటుంది. మనం ఒకరి కొరకు ఒకరికి ప్రార్థన చేయాలి. అయితే కలిసి ఒక దగ్గర కలిసి ప్రార్థనా భాగస్వాములు ఆ విధంగా ఒక దగ్గర కలిసి ప్రార్థన చేయడం అన్నది ఇంకా బలంగా ఉంటుంది అన్నట్టు. అలాంటి వాళ్ళను మనం కలిగి ఉండాలి. ప్రార్థించాలి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. దేవుడి మాటలు దీవించును గాక. మనల్ని మనం ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదరణ సందేశాన్ని బట్టి ప్రభు హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రభువా, నా భారాన్ని నీ మీద మోపుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృపచేత నాయన నాకున్నటువంటి ప్రతి సమస్యలు, నా జీవితంలో, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి భారము నీవు ఎరిగిన దేవుడు నాయన. ప్రతి చింత, నేను ఏ విధంగా చింతపడుతున్నానో, నా అవసరత ఏదున్నదో, నా అనారోగ్య పరిస్థితులు ఎట్లున్నాయో, ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయో నీవు ఎరిగిన దేవుడు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నీ మీద నా భారాన్ని మోపుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభు అని ఒక మాట అంటావా? నీకున్నటువంటి పరిస్థితులను ప్రభు సన్నిధిలో ఆయన మీద కనుక నీవు మోపగలిగితే ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నీ భారం ఏదైనా, నీ అవసరత ఏదైనా కావచ్చు, నీ అక్కర ఏదైనా కావచ్చు, ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, ఈ యొక్క ఆరాధనలో అయ్యా నీవు మాతో మాట్లాడినటువంటి యొక్క లేఖనాలను బట్టి కృతజ్ఞతలు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ మీద భారం వేసినప్పుడయ్యా, అయ్యా నీవు ఆ భారాన్ని తీసే దేవుడు, మా భారాలను భరించే దేవుడు, మాకు నెమ్మదినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రతి అవసరతలను, అక్కర్లను తీర్చేవాడు, మా ప్రతి ఉద్దేశాలను, ఆలోచనలను సఫలం చేసే దేవుడు. మా పని భారాన్ని, మా ఉద్యోగ భారాలను, ఇదిగో ప్రభు మేము చేస్తున్నటువంటి పరిచర్యలో కావచ్చు అయ్యా, సమస్తములో ఉన్నటువంటి ప్రతి భారాలను భరించే దేవుడవు నీవే. అయ్యా, నీ మీద మా భారం వేయడానికి, మా ప్రవర్తన యావత్తు యందు నీ యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఇదిగో ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రభువా మరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ప్రభువా ఈ వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి. అయ్యా, నీకు వందనాలు. గొప్ప మేలులతో నింపండి, గొప్ప ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపచేత నాయన అయ్యా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.